దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'నా తనువున ప్రాణం నీకే' ఎపిసోడ్ నంబర్ 166. మైథిలి ఫైల్ తీసుకొని టెండర్ ఆఫీస్ లోపలికి వెళ్ళేసరికి ఒక పక్క టెండర్స్ సబ్మిట్ చేయటం కనిపిస్తూ ఉంటే, మరొక పక్క పరశురామ్ మరొక బిజినెస్ మ్యాన్‌తో మాట్లాడుతూ, ఈ కాంట్రాక్ట్ కోసం నా కాబోయే అల్లుడు సూర్య నిద్రాహారాలు మానేసి చాలా కష్టపడ్డాడు. ఈ కాంట్రాక్ట్ రాకపోతే నా అల్లుడు బాగా తలడిల్లిపోతాడు. నా అల్లుడు బాధపడకుండా ఉండాలంటే ఈ కాంట్రాక్ట్ మా కంపెనీకొస్తే బాగుండని కోరుకుంటున్నాను. ఆ తర్వాత దేవుడు దయ అంటూ సైడ్ లుక్‌తో మైథిలిని చూస్తూ అంటాడు. ఆ మాటలు వింటున్న మైథిలి ఇక తన అడుగులు ముందుకు వేయలేక టెండర్ సబ్మిట్ చేస్తున్న కౌంటర్ వైపు ఆశగా చూస్తుంటుంది. నిజమే. మీ కాబోయే అల్లుడు కూడా ఈ కాంట్రాక్ట్ కోసం చాలా ఆశలు పెట్టుకున్నారని మాకు కూడా తెలిసింది. కానీ ఎక్కువ లాభాలు ఆశించకుండా, నష్టాల గురించి చూడకుండా, ధైర్యం చేసి టెండర్ కోడ్ రెడీ చేసే ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సీఈఓ కళ్యాణ్ గారిని కాదని ఈ కాంట్రాక్ట్ మిగతా వారికి రావడం అంటే కష్టమే అంటాడు అతను. అక్కడ మైక్‌లో అనౌన్స్‌మెంట్ వినిపిస్తూ మరొక 5 నిమిషాల్లో టెండర్స్ సబ్మిట్ చేసే టైం క్లోజ్ కాబోతుంది. ఎవరైనా సబ్మిట్ చేయాల్సిన వాళ్ళు ఉంటే త్వరగా వచ్చి సబ్మిట్ చేయండి అని వినిపిస్తుంది. కానీ మైథిలికి పరశురామ్ మాటలు కూడా ప్రభావితం చేసేసరికి అక్కడే ఆగిపోతుంది. చూడాలి, ఈ కాంట్రాక్ట్ మా కంపెనీకొస్తే మా సూర్య అదృష్టవంతుడు. లేదంటే సూర్య అన్‌లక్ జాతకానికి బాధపడాలి అంటూ పరశురామ్ బాధ నటిస్తుంటాడు. ఆ మాటలు విని మైథిలి బాధపడుతూ, నా తమ్ముడు సూర్య ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. వాడు అన్‌లక్ పర్సన్ కాకూడదు. కానీ నేను కళ్యాణ్ వైపు నుంచి కూడా ఆలోచించాలి కదా! కళ్యాణ్ కూడా ఈ ప్రాజెక్ట్ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు అని అనుకొని చేతిలో ఉన్న ఫైల్ వైపు బాధగా చూస్తూ ఉండిపోతుంది. ఎక్కడ టెండర్ సబ్మిట్ చేస్తుందేమోనని పరశురామ్ కూడా మనసులో కంగారు పడుతూనే, పైకి మాత్రం మైథిలి మనసుని మార్చే పనిలో ఉంటాడు. సబ్మిట్ చేసేవాళ్ళు త్వరగా రావాలని మైక్‌లో వినిపిస్తూ ఉంటే, మైథిలి అటూ ఇటూ కాని సంశయంలో ఉండిపోతుంది. పరశురామ్ అది గమనిస్తూనే సూర్యని అడ్డుపెట్టుకొని మైథిలికి సూర్య మీద ఎమోషనల్‌గా ప్రభావితం చేస్తుంటాడు. కాసేపటికి మైథిలి టెండర్ సబ్మిట్ చేయకుండానే టెండర్స్ క్లోజ్ అని చెప్పేసి బోర్డు పెట్టేస్తారు. అది చూసి పరశురామ్ సంతోషపడుతూ, యెస్, సింపుల్‌గా మా ప్లాన్ సక్సెస్ అయింది అని అనుకుంటాడు. మైథిలి ఆ బోర్డుని చూసి మళ్ళీ కళ్యాణ్ మీద బాధతో కన్నీళ్ళు పెట్టుకుంటూ, ఐయామ్ సో సారీ కళ్యాణ్ అని అనుకుంటుంది. మరి కాసేపటికి కాంట్రాక్ట్ విన్నర్ ఈజ్ జెస్సీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని అనౌన్స్ వినపడుతుంది. అది వినగానే పరశురామ్ ఆనందంతో చప్పట్లు కొడుతుంటే, ఒక పక్క సంతోషం, మరో పక్క బాధతో మైథిలి కన్నీళ్లు పెట్టుకుంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. మరి కొద్దిసేపటికి కళ్యాణ్ మోహన్‌తో కలిసి కారులో వస్తుంటే, పరశురామ్ దగ్గర నుంచి కాలొస్తుంటుంది. ఇతను నాకు ఫోన్ చేస్తున్నాడేంటి అని అనుకుంటూ ఆ నెంబర్ చూసి ఆశ్చర్యపోతుంటే, డ్రైవ్ చేస్తున్న మోహన్ ఆ ఆశ్చర్యాన్ని గమనించి, ఏమైంది కళ్యాణ్ అని అడుగుతాడు. పరశురామ్ ఫోన్ చేస్తున్నాడు. ఈ టైంలో అతను నాకు ఫోన్ చేయటం ఏంటో అర్థం కావడం లేదు అంటాడు. సూర్య జెస్సీల పెళ్ళి దగ్గరికొస్తుంది కదా! ఒకవేళ ఆ విషయం గురించి ఏదైనా మాట్లాడడానికి ఫోన్ చేస్తున్నాడేమో! ఆ పరశురామ్ నీకు శత్రువే అయినా సూర్య తరపు బంధువులు మీరే కదా! అసలొకసారి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడు. విషయం ఏంటో తెలుస్తుంది అంటాడు మోహన్ డ్రైవ్ చేస్తూ. కానీ కళ్యాణ్ మోహన్ చెప్పిన మాటల మీద నమ్మకం లేనట్టుగానే చూస్తూ కాల్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. హలో కళ్యాణ్, నాకొక్కసారి కంగ్రాట్స్ చెప్తావేమోనని ఫోన్ చేశాను అంటాడు పరశురామ్ కారులో డ్రైవర్ పక్కన కూర్చొని పొగ్గరగా నవ్వుతూ మాట్లాడుతూ. అడిగి కంగ్రాట్స్ చెప్పించుకోవడం ఏంటి? అసలు దేనికి ఫోన్ చేశావో ముందు ఆ విషయం చెప్పు అంటూ చిరాకు పడతాడు కళ్యాణ్. కళ్యాణ్ మాటలు విని మోహన్ కూడా ఆశ్చర్యపోతూ ఆ మాటలు వింటూ డ్రైవ్ చేస్తుంటాడు. ఇవాళ వేసిన టెండర్
జెస్సీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌కి అంటే మా కంపెనీకొచ్చింది అని కోడ్ నంబర్‌తో సహా చెప్పి విజయ గర్వంతో నవ్వుతుంటాడు. అది విని కళ్యాణ్ షాక్ అవుతూ పరశురామ్ చెప్పిన కోడ్ ఫిగర్‌ని విని ఇంకా ఆశ్చర్యపోతూ ఆ కోడ్‌కి కాంట్రాక్ట్ మీకు రావడమేంటి? ఆ లెక్కన చూస్తే కాంట్రాక్ట్ మాకు రావాలి కదా! అంటాడు. టెండర్ వేసి ఉంటే కాంట్రాక్ట్ ఖచ్చితంగా మీకే వచ్చేది కళ్యాణ్. కానీ టెండర్ వేయటం మిస్ అయ్యారు కదా! అంటాడు నవ్వుతూ. మిస్ కావడమేంటి? మా కంపెనీ తరపున టెండర్ సబ్మిట్ చేయటానికి మైథిలి వచ్చింది కదా! అంటాడు కళ్యాణ్. వచ్చింది కళ్యాణ్. రాలేదని నేను అనట్లేదు. కానీ ఎందుకో ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ మైథిలి టెండర్ సబ్మిట్ చేయకుండానే వెళ్ళిపోయింది అని చెప్తాడు. అది విని కళ్యాణ్ మరొక్కసారి షాక్ అవుతుంటాడు. మీ కంపెనీ వైపు నుంచి టెండర్ వేయలేదు కాబట్టే కాంట్రాక్ట్ నాకొచ్చిందని గొప్పగా చెప్తున్నాను అంటాడు పరశురాం. కళ్యాణ్‌కి కోపం పీక్స్‌లోకి పోతూ ఆ ఫోన్ కట్ చేస్తాడు. కట్ అయిన ఫోన్ చూసి పరశురాం నవ్వుకుంటూ కారులో వెళ్తుంటాడు. ఏంటి కళ్యాణ్? ఏం మాట్లాడాడు అతను? అంత కోపంగా ఉన్నావేంటి? అని అడుగుతాడు మోహన్. టెండర్ సబ్మిట్ చేయమని మైథిలిని పంపించానని చెప్పాను కదా! కానీ మైథిలి టెండర్ సబ్మిట్ చేయలేదంట. ఆ కాంట్రాక్ట్ జెస్సీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌కి పోయిందని పరశురాం ఫోన్ చేసి చెప్తున్నాడు అని అంటాడు మైథిలి మీద కోపం తెచ్చుకుంటూ. మైథిలి అలా ఎందుకు చేసింది? సబ్మిట్ చేయకపోవడం ఏంటి? అని అడుగుతాడు మోహన్. నాకు అదే అర్థం కావడం లేదు. ఈ కాంట్రాక్ట్ మా కంపెనీకొస్తుందని చాలా హోప్స్ పెట్టుకున్నాను. కానీ చివరికి మైథిలి అంతా పాడు చేసింది అంటాడు కళ్యాణ్ చిరాకు పడుతూ. ఇంటికి చేరుకున్న మైథిలి రూమ్‌లో ఒంటరిగా కూర్చొని టెన్షన్ పడుతూ, పాపం కళ్యాణ్ ఈ కాంట్రాక్ట్ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. అసలు టెండర్ సబ్మిట్ చేయలేదని కళ్యాణ్‌తో చెప్పాలంటే భయంగా ఉంది అని అనుకుంటూ ఉంటుంది. కాసేపటికి మోహన్ ఐశ్వర్య నిలయం ముందు కారాపి కోపంగా ఉన్న కళ్యాణ్‌ని చూస్తూ, ఇలాంటి టైంలో నేను మీ ఇంట్లోకి వస్తే బాగుండదు. ఏదైనా ఉంటే ఇద్దరు కూర్చొని సామరస్యంగా మాట్లాడుకొని కళ్యాణ్ అంటాడు. కానీ కళ్యాణ్ ఉన్న కోపానికి మోహన్ మాటలు అంతగా ఎక్కక మౌనంగా కార్ దిగి కోపంగా లోపలికి వెళ్తుంటాడు. కళ్యాణ్‌కి కోపం తెచ్చే పనులు చేయడం అంటే మైథిలి కూడా కష్టంగానే ఉండుండాలి. అసలు మైథిలి ఇలా ఎందుకు చేసుంటుంది? ఏమైనా నేనిప్పుడు వాళ్ళిద్దరి మధ్యకి వెళ్ళటం కరెక్ట్ కాదు. ఇలా ఎందుకు చేసిందో మైథిలిని తర్వాత అడిగి తెలుసుకోవాలి అని అనుకొని మోహన్ కార్ స్టార్ట్ చేసుకొని తిరిగి వెళ్ళిపోతాడు. కళ్యాణ్ అదే కోపంతో లోపలికొచ్చి మైథిలి అంటూ చుట్టూ చూస్తుంటాడు. మేడం పైన ఉంది బాబుగారు అంటుంది రాములమ్మ దగ్గరికొచ్చి. రాములమ్మ చెప్పగానే కళ్యాణ్ కోపంతో ఫాస్ట్‌గా పైకి వెళ్తుంటాడు. కళ్యాణ్ కోపం చూసి వాళ్ళిద్దరి మధ్య ఏదో జరగబోతుంది అని రాములమ్మ కంగారు పడుతూనే వాళ్ళ ఇద్దరి మధ్యకు వెళ్ళలేక కిందనే ఉండిపోతుంది. మైథిలి అంటూ కళ్యాణ్ కోపంగా రూమ్‌లోకొచ్చేస్తాడు. కళ్యాణ్ అలా రావడం చూసి మైథిలి భయపడుతూ పైకి మాత్రం చిరునవ్వు చిందిస్తూ రా కళ్యాణ్ తాగటానికి నీళ్లు తీసుకురానా అని అడుగుతుంది. ముందు నేనడిగిన దానికి సమాధానం చెప్పు అంటూ కోపంగా అడుగుతాడు. ఏంటది అని కంగారుగానే అడుగుతుంది. టెండర్ సబ్మిట్ చేయలేదంట నిజమేనా అని అడుగుతాడు. అది ఆ విషయం నీకెలా తెలుసు కళ్యాణ్ అని అడుగుతుంది. అయితే టెండర్ సబ్మిట్ చేయలేదనేది నిజమేనన్నమాట అని అంటాడు. నిజమే కళ్యాణ్ అంటుంది భయపడుతూ. ఎందుకు సబ్మిట్ చేయలేదు అంటూ సీరియస్‌గా అడుగుతాడు. అది కళ్యాణ్ కాంట్రాక్ట్ కోసం సూర్య చాలా కష్టపడ్డాడని తెలిసింది. ఈ కాంట్రాక్ట్ మిస్ అయితే సూర్య చాలా బాధపడతాడు. పైగా కాంట్రాక్ట్ మనకు వస్తే సూర్య నీ మీద ఇంకా పగ పెంచుకుంటాడనే ఉద్దేశంతో టెండర్ సబ్మిట్ చేయలేదు అని చెప్తుంది. బుద్ధుందా మైథిలి నీకసలు? రాను రాను నీ బుర్రలో ఏదో పురుగు చేరుతున్నట్టుంది. కంపెనీ చైర్పర్సన్ అయి ఉండి వేరే వాళ్ళ కంపెనీల గురించి ఆలోచిస్తూ టెండర్ వేయకుండా తిరిగి వచ్చిన నీలాంటి పిచ్చి మొహాలు ఇంకా ఎవరైనా ఉంటారా? అని తిడుతుంటాడు. ఈ ఒక్కసారికి సూర్యని చూసి వదిలేయ్ కళ్యాణ్
అని రిక్వెస్ట్ చేస్తుంది. "నువ్వు సూర్యని చూస్తున్నావు. నేను ఆ పరశురామ్‌ని చూస్తున్నాను. అయినా బిజినెస్‌లో బంధుత్వాలు, ఎమోషన్స్ పెంచుకుంటూ కూర్చుంటే కుదరదు మైథిలి. అలా ఆలోచిస్తే అసలు బిజినెస్ చేయలేము" అంటాడు కోపంతో. నా తమ్ముడు బాధపడకూడదని, పైగా నా తమ్ముడు నీకు దూరం కాకూడదనే ఉద్దేశంతోనే ఇలా చేశాను కళ్యాణ్ అంటుంది బాధపడుతూ. షటప్ మైథిలి అంటూ ఆ కోపాన్ని పక్కన ఉన్న విండో గ్లాస్ డోర్ మీద చూపిస్తాడు. దాంతో ఆ గ్లాస్ డోర్ పగిలి చేతికి గాయమై రక్తం కారుతుంటుంది. అది చూసి మైథిలి భయపడుతూ ఏంటి కళ్యాణ్ ఇది అంటూ దగ్గరికి రాబోతుంటే ఆగు మైథిలి, దగ్గరకొస్తే నేను ఉన్న కోపానికి ఇదే చెని మళ్ళీ కొట్టుకుంటాను అంటాడు. దాంతో మైథిలి భయంతో అక్కడే ఆగిపోయి రక్తం కారుతున్న చేతి వైపు కన్నీళ్ళు పెట్టుకుంటూ చూస్తుంటుంది. సూర్య ఇవాళ కాకపోతే రేపైనా నాకు దగ్గరవుతాడు. కానీ పోయిన టెండర్ తీసుకురాగలుగుతావా అని అడుగుతాడు. మైథిలి సమాధానం చెప్పకుండా కన్నీళ్ళు పెట్టుకుంటూ రక్తం కారుతున్న కళ్యాణ్ చేతివైపే బాధగా చూస్తుంటుంది. నిన్ను చూస్తుంటే చాలా కోపంగా ఉంది మైథిలి. నువ్వు ఇలా చేయటం నాకు ఏమాత్రం నచ్చలేదు అని చెప్పి ఆ రూమ్ నుండి వెళ్ళిపోతాడు. ఫ్లోర్ మీద అక్కడక్కడ పడిన బ్లడ్ డ్రాప్స్ చూసి మైథిలి కన్నీళ్ళు పెట్టుకుంటూ అక్కడ ఉన్న బెడ్ మీద కూర్చొని పోతుంది. ఈ టెండర్ మన కంపెనీకి వచ్చిందంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది అంకుల్. అసలు ఇది కూడా ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌కి వెళ్తుందేమో అనుకున్నాను. కానీ నేను ఆశపడ్డట్టు ఈ టెండర్ మనకొచ్చింది అంటాడు సూర్య సంతోషపడుతూ. వాళ్ళు బయట స్టాఫ్ మధ్యనే ఉండేసరికి ఎంప్లాయీస్ కూడా అది విని సంతోషపడుతుంటారు. ఈ టెండర్ మన కంపెనీకి రావాలని రాసిపెట్టి ఉండబట్టే వచ్చింది సూర్య అంటాడు పరశురాం నవ్వుతూ. కంపెనీకి కొత్త కాంట్రాక్ట్ వచ్చిందనేసరికి క్రాంతి మొహంలో కూడా కాస్త సంతోషం కనిపిస్తుంది. కానీ మళ్ళీ అంతలోనే సూర్యని చూసి తన మొహం డల్ అవుతుంది. సంతోషంగా ఉన్న సూర్య క్రాంతి వైపు చూసేసరికి తన మొహంలో అదే బాధ కనిపించడం చూసి సూర్య మొహంలో ఉన్న సంతోషం ఆవిరైపోతుంటుంది. పరశురాం ఒక పక్క ఎంప్లాయీస్తో మాట్లాడుతూనే మరో కంట సూర్య క్రాంతిని కూడా కనిపెడుతూ ఉంటాడు. ఓకే గైస్, ఇక మీ వర్క్ మీరు చూసుకోండి అని చెప్పి పరశురాం క్యాబిన్లోకి వెళ్తాడు. అతని వెనకే సూర్య క్రాంతిని చూస్తూ వెళ్ళిపోతాడు. భాను క్రాంతి పక్కకొచ్చి కొత్త కాంట్రాక్ట్ మన కంపెనీకే వచ్చింది కాబట్టి ముందు ముందు జీతాలు పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు. మరి నువ్వు జాబ్ మానేయకుండా ఇక్కడే ఉండొచ్చు కదే అని అడుగుతుంది. నేనేమి జీతం కోసం ఇక్కడ మానేసి వెళ్తానని చెప్పలేదు కదా. నా సిచ్యువేషన్ తెలిసి కూడా అలా మాట్లాడతావేంటి అంటూ క్రాంతి వెళ్ళి తన చైర్లో కూర్చుంటుంది. నీ సిచ్యువేషన్ అర్థమవుతుందే, కానీ బయటికి వెళ్ళి కొత్త ఉద్యోగం కోసం తిరుగుతూ కష్టాలు పడటం ఎందుకు అని అడుగుతుంది భాను. ఇక్కడ పడే కష్టాల కంటే బయటికి వెళ్ళి పడే కష్టాలు చాలా తక్కువ ఉంటాయిలే. నువ్వేం చెప్పినా నేను వినను. ఇక్కడ జాబ్ మానేసి వెళ్ళి తీరాల్సిందే అని తన నిర్ణయాన్ని గట్టిగా చెప్పేసి వర్క్ చూసుకుంటూ ఉంటుంది. "హ్మ్, నువ్వు నిర్ణయం తీసుకున్నాక చెప్పినా వినవులే" అని చెప్పి భాను వెళ్ళిపోతుంది. మైథిలి కన్నీళ్ళు పెట్టుకుంటూ కూర్చుంటే ఎదురుగా చెర్రి రెండు బుగ్గల మీద చేతులు పెట్టుకొని అమాయకంగా కూర్చొని చూస్తూ, మా డాడీని బాధ పెట్టడానికే మీరు మా డాడీని పెళ్లి చేసుకున్నారా అమ్మాయితో మిస్ అని అడుగుతాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. కొడుకు అడిగిన దానికి మైథిలి సమాధానం ఏంటి? కళ్యాణ్ కోపం ఎలా చల్లబడుతుంది? అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.